హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు పేరులేని పక్షి. ఈ కథలో ఈ పేరులేని పక్షి ఎలా చేసిందో చూద్దాం. అనగనగా ఒక అడవిలో రకరకాల పక్షులుండేవి. అవన్నీ ఒకరోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు అని నిర్ణయించాయి. ఒక పేరులేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. అన్నింటికన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు గద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద రెక్కలలో దాక్కున్న ఆ పేరులేని పక్షి ఇంకా పైకి ఎగిరింది. గద్ద అప్పటికే ఆయాసపడటం వల్ల ఎగరలేకపోయింది. పేరులేని పక్షి నేనే రాజు అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలరో వారే రాజు అన్నాయి. బాతు నీటి లోపలికి వెళ్ళింది. చాలా లోతుకు వెళ్ళింది. అనుకునేసరికి ఆ పేరులేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలికి వెళ్ళి నేనే గెలిచాను, నేనే రాజును అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని పొలంలో బంధించి ఒక గుడ్లగూబను కాపలాగా పెట్టాయి. గుడ్లగూబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది. కానీ ఒక్క క్షణం కునుకు పట్టింది. అప్పుడు పేర్లేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటికి కనిపిస్తుంది అంటారు.